యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ త్వరలో భారత్ పర్యటనకు రాబోతూ ఉన్నారు. సో జెలెన్స్కీ భారత్ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? ఒకవైపు ట్రంప్ గతంలోనే చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తాను అని చెప్పి. ఆయన ఏం చేయలేకపోతున్న పరిస్థితి. సో భారత్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి సిద్ధమవుతోందా? ఎస్ అండి, ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ వ్లాడిమిర్ జెలెన్స్కీకి ఇన్విటేషన్ పంపించారు. ఏమని? మీరు ఇండియా విజిట్ చేయండి అని. దానికి జెలెన్స్కీ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రాయబారి, భారతదేశంలో రాయబారి నిన్న అది ప్రకటించడం జరిగిందనమాట. ఇప్పుడు జెలెన్స్కీ దీనికి యాక్సెప్ట్ చేశారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానానికి ఇప్పుడు డేట్లు ఫిక్స్డ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఈ డేట్ కూడా పుతిన్ భారతదేశం రావడం అనేది నవంబర్ డిసెంబర్లో ఉండొచ్చు. దీనికంటే ముందే జెలెన్స్కీకి ఇండియా విజిట్ చేస్తున్నారు అని మనం భావించవచ్చు అనమాట. ఇక్కడ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ రంగంలో దిగి మొన్న అలస్కాలో పుతిన్తో మీటింగ్ అవ్వడం కూడా జరిగింది. కానీ అక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏమైందో తెలియకుండా ఒక స్టాల్ అయి ఉందన్నమాట. అంటే రష్యా ఉక్రెయిన్ల యుద్ధం ఆగడం అనేది ఒక అగమ్య గోచరంలో పడిపోయింది, యాంబిగ్యూటీలో పడిపోయిందనమాట. ఈ సిచ్యువేషన్లో జెలెన్స్కీ ఇండియా రావడం ఏంటి అనేది ఒక క్వశ్చను. అది ఒకటి. రెండోది ఏంటంటే ఈ రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామనే ట్రంప్ మన మీద ఆంక్షలు విధించాడు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఏం తలస్తున్నాడు, భారత దౌత్యం ఏంటి అనేది అంటే నిన్న భారతదేశాన్ని ప్రస్తావన వస్తూ ఉక్రెయిన్ ఒకటే చెప్పిందండి. ఉక్రెయిన్ ఏమంటుందంటే భారతదేశం మాట్లాడుతున్న, అంటే భారతదేశాన్ని అందరూ ఏమనుకుంటారంటే ఇది న్యూట్రల్ కంట్రీ, అటు రష్యా వైపు సపోర్ట్ లేదు, ఇటు ఉక్రెయిన్ వైపు సపోర్ట్ లేదు, ఏమీ లేకుండా న్యూట్రల్ తటస్థంగా ఉండే ఒక కంట్రీ భారత్ అనుకుంటారు. కానీ భారత ప్రధాని చాలాసార్లు చెప్పారు, ఇండియా ఈజ్ నాట్ ఏ న్యూట్రల్, ఇట్ ఈజ్ అ యాక్టివ్ కంట్రీ, ఇట్స్ అ డైనమిక్ కంట్రీ యాజ్ ఫార్ as దిస్ ఇష్యూస్ వార్ ఈజ్ కన్సర్న్డ్. ప్రపంచ శాంతికి సంబంధించి భారతదేశానికి తటస్థం కాదు. భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచ శాంతికి డిప్లొమసీ, దౌత్యం, అదేవిధంగా డైలాగ్, భేటీలు, సంభాషణలు అనేది ఇంపార్టెంటు. వార్ షుడ్ బి రిప్లేస్డ్ బై డిప్లొమసీ అంటారు. వార్ కాకుండా దౌత్యమే ఉండాలి అనేది భారత దౌత్య విధానం అని ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తున్నారు, ఇట్స్ నాట్ వార్ ఎరా అంటారు. ఏది యుద్ధం చేసుకునే యుగం కాదు ఇది అని భారతదేశం చెప్తుంది. దీనిలో భాగంగానే 2024 ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటు రష్యా వెళ్ళారు, ఇటు ఉక్రెయిన్ రాజధానిని కూడా సందర్శించారు. ట్రైన్లో వెళ్ళి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి భారత్ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు ట్రంప్ రోల్ అనేది సన్నగిల్లిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్ రష్యా ఎక్కువ యుద్ధం తారాస్థాయికి చేరింది అనేది కూడా మనకు తెలుస్తుంది. నిన్న ఉక్రెయిన్ ఏకంగా రష్యా యొక్క కరక్స్ న్యూక్లియర్ సైట్ని అటాక్ చేయడం జరిగింది, జపరోజియా మీద అటాక్ చేయడం జరిగింది. రష్యా కూడా వందలాది డ్రోన్లు, ఇస్కిందర్ ఎమ్ లాంటి మిసైల్స్ యూజ్ చేస్తుంది, జర్కాన్ హైపర్సోనిక్ మిసైల్ యూజ్ చేస్తుంది. ఈ లుహాన్స్కు, ఈ టెరిటరీస్, డోన్బాస్ రీజన్ని పెడుతుంది. పీస్ టాక్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంకా పీస్ టాక్స్కి ఇంకా పుష్ చేయాలన్నమాట, ఇంకా ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు రంగంలో దిగారు. ఇక్కడ రంగంలో దిగడానికి 2 రకాలమైన కారణాలు. ఒకటి, ఈ ట్రంప్ లాగా ప్రపంచంలో నాటో దేశాల్లాగా ఇండియా కూడా రైజింగ్ పవర్గా ఒక్క ప్రపంచం శాంతిని నెలకొల్పడానికి మేము కూడా దౌత్యం నెలపగలం. ఇటు రష్యా ఉక్రెయిన్ మధ్య మేము మీడియేటింగ్ చేస్తాం. ఎందుకంటే ఇటు రష్యాతోనూ ఇటు ఉక్రెయిన్తోనూ అద్భుతమైన సంబంధాలు భారతదేశానికి ఉన్నాయి. ఇక్కడ పుతిన్తో అయితే పర్సనల్ కెమిస్ట్రీయే ఉంటుంది, ఎవరికి? పుతిన్కి, మోడీకి. కాబట్టి పుతిన్తో చాలా ధైర్యంగా మాట్లాడగలిగిన శక్తివంతమైన ప్రపంచంలో 2 నేతలు ఉంటారండి. పుతిన్ కూడా ఆ 2 నేతల మాట వింటాడు ప్రపంచంలో. వాళ్ళిద్దరు ఎవరంటే, ఒకటి చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ మాట వింటాడు పుతిన్, 2 ఇండియన్ ప్రైమ్ మినిస్టరు మోడీ మాట వింటారు. ఇంకా ఎవరి మాట ఎక్కువ కేర్ చేయరు. అది పుతిన్కున్న ఒక లక్షణం. వీళ్ళు ఫోన్ చేసినా ఏం చేసినా, ఎందుకంటే పుతిన్ ఎవరినైనా అనుమానిస్తారు కానీ వీళ్ళిద్దరిని అనుమానం. ఎందుకంటే ఈరోజు రష్యా ఆర్థిక వ్యవస్థ ఉంది అంటే, యుద్ధం చేయగలుగుతుందంటే అది ఇండియా, చైనా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళకి ఇస్తున్న $50 బిలియన్. ఇంకా చాలా ఉంటుందన్నమాట ఈ వ్యవహారం. కాబట్టి పుతిన్ భారతదేశం మాట వింటాడు. కాబట్టి ఈరోజు పుతిన్ భారతదేశం మాట వింటాడు కాబట్టి ఇటు జెలెన్స్కీతో కూడా మాట్లాడగలగాడు. కాబట్టి ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పడంలో భారత చాలా కీలక పాత్ర పోషించాలని అనుకుంటుంది అని తెలుస్తుంది. దీనివల్ల ప్రపంచంలో భారతదేశ కీర్తి విశ్వగురు పాత్రలాగా బాగా పెరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భారత్కి ఇక్కడ ఒక స్వప్రయోజనం ఒకటి ఉంది, ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉందండి. అదేంటంటే
రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామనే అక్కడ మనకు ట్రంప్ మన మీద ఆంక్షలు విధించాడు కదా. మరి ఇప్పుడు ఇదే మోడీ మేము ఉక్రెయిన్లో సావులకి మేము కారణం అవుతలేదు, ఆ సావులకు కారణం అవుతున్నాడని కూడా ట్రంప్ ఆరోపించాడు. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, జెలెన్స్కీని ఇన్వైట్ చేసి రష్యా ఉక్రెయిన్ మధ్య పీస్ బ్రోకర్ రోల్ ప్లే చేయడం వల్ల రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడమే కాదు, మేము ప్రపంచ శాంతికి పాటుపడుతున్నాం, ఉక్రెయిన్ రక్షణకు పాటుపడుతున్నాం, మీరే కాదు అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగాని మోడీ ఇక్కడ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు. దాన్ని బట్టి ఏమవుతుంది, ట్రంప్ గారు మీరు ఆంక్షలు విధించింది తప్పు అని చెప్పాలనుకుంటున్నారనమాట. సో ఆ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా మనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏది మన భారతదేశం యొక్క ఇంట్రెస్ట్, ట్రంప్ చేసిన టారిఫ్లు ఈ ఆరోపణలను పక్కన పెట్టించడం, రెండు ప్రపంచ శాంతికి భారతదేశం ఎదుగుతున్న ఒక పొటెన్షియల్ సూపర్ పవర్గా ఈ ప్రపంచ శాంతికి పాటుపడడం, ఈ రెండింటిని ప్రైమ్ మినిస్టర్ మోడీ దృష్టిలో పెట్టుకుని జెలెన్స్కీని ఇండియా ఇన్వైట్ చేశారు. పుతిన్ వచ్చే ముందే జెలెన్స్కీతో మీటింగ్ అవుతుంది, అటు పుతిన్తో మాట్లాడతారు. ఈ మాట్లాడుకున్న దాంట్లో ఇండియా కూడా చాలా కీలక పాత్ర, యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి ముందుకెళ్తుంది అనేది తెలుస్తుంది. ఇక మూడో విషయం కూడా ఒకటి ఉంది, ఈ రెండు విషయాలు పక్కన పెడుతుంది. ఏంటంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే ఉక్రెయిన్ రక్షణకి ప్రపంచంలో కొన్ని దేశాల దళాలు ఉక్రెయిన్లో ఉండే అవకాశం ఉంది. దీనికోసం రష్యా ఏమంటుంది, ఇండియా ఇప్పుడు ఉక్రెయిన్ అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా సమితిలో ఉన్న 5 దేశాల దళాలు ఉండాలి, అందులో చైనా దళాలు ఉండాలి అనేది ఒక డిమాండ్ పెడుతుంది. దీనికి నాటో దేశాలు అమెరికా ఒప్పుకోవడం, చైనా ఉండకూడదు అన్నట్టు, కేవలం నాటో దేశాలు ఉండాలి, అమెరికా ఉండాలంటున్నారు. ఇప్పుడు ఇండియా ఏంటంటే ఎప్పుడు పీస్ కీపింగ్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఆఫ్రికా నుంచి, నార్త్ కొరియా, సౌత్ కొరియా నుంచి, ఈ కంబోడియా, వియత్నాం యుద్ధంలో ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో పీస్ కీపింగ్ ఫోర్స్ అంటే ఇండియాకు ఉన్న పేరు ఎవ్వరికీ లేదనమాట. అంత న్యూట్రల్ రోల్ ప్లే చేస్తున్నాం మనం. కాబట్టి ఇప్పుడు భారత దళాలు ఉక్రెయిన్లో ఉండగలిగితే అది భారతదేశం అనమాట. అంతర్జాతీయంగా మన పేరు ప్రఖ్యాతులు పైకి వెళ్తాయి. అంటే P5 కంట్రీస్తో పాటు లేదా ఇండివిజువల్గా ఇండియన్ ఫోర్సెస్ ఉక్రెయిన్లో ఉండే అవకాశం ఉంది. అది కూడా పైకి రావడం లేదు, కానీ ఇది కూడా ఇండియా యొక్క ఉద్దేశం అనమాట. అంటే అంతర్జాతీయంగా భారత దళాలు ఇప్పుడు అక్కడికి వెళ్ళినాయి అంటే అది అంతర్జాతీయంగా భారత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనమాట. విశ్వగురు స్థానానికి మనం చేరుకోగలుగుతాం, ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ ఒక అద్భుతమైన భారత దౌత్యానికి నేను ఏం చెప్తానంటే ఇది పరాకాష్ట, ఒక జెనిత్ అనమాట. నో వన్ కెన్ అండర్స్టాండ్ ద ఇండియన్ డిప్లొమసీ, బ్యూటిఫుల్ డిప్లొమసీ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మోడీ జెలెన్స్కీని ఇన్వైట్ చేస్తున్నారు, పుతిన్తో ఉన్నారు. పుతిన్ని ఆగస్టు 31ని కలవబోతున్నారు చైనాలో, తర్వాత జెలెన్స్కీని కలవబోతున్నారు. సో ఈ బ్యాక్ డోర్ మీటింగ్ అంటారు, ట్రాక్ 2, ట్రాక్ 3 డిప్లొమసీ అంటారన్నమాట. ఆ డిప్లొమసీలో ఇండియా చాలా యాక్టివ్గా, చాలా డైనమిక్గా ఇక్కడ ఉందనేది మనకి సుస్పష్టంగా మనకు అర్థమవుతుందండి. ఎంజీ రావు గారు, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి